వెల్కమ్ టు ఐఈసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక విజిట్కి సంబంధించింది, అలాగే టోనీ అబాట్ అనే పర్సన్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టోనీ అబాట్. సో ఈయన వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఆస్ట్రేలియాకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఈయన తో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా టోనీ అబాట్ ఇండియాని 5 days విజిట్ చేయనున్నారు. ఈ విజిట్లో భాగంగా ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ట్రేడ్ రిలేషన్షిప్ని డెవలప్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈయన ఇండియాని విజిట్ చేశారు. అది కూడా ఏ హోదాలో అంటే దట్ ఈస్ అ స్పెషల్ ట్రేడ్ ఎన్వి లేదా స్పెషల్ ట్రేడ్ డెలిగేట్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్ హోదా. సో స్పెషల్ ట్రేడ్ డెలిగేట్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్ అనే హోదాలో ఆస్ట్రేలియా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన టోనీ అబాట్ ఇండియాని 5 days విజిట్ చేయనున్నారు. ఈ విజిట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో కూడా మీట్ కానున్నారు. అండ్ ట్రేడ్ గురించి ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ as భారతదేశం మధ్య ఏవైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని డెవలప్ చేసే విధంగా ఈయన పర్యటన ఉండబోతుంది అని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆస్ట్రేలియా ఇది వరకు మనం చాలాసార్లు న్యూస్లో చూసాం. ఒకటి కోరల్ రీఫ్ లేదా గ్రేట్ బ్యారియర్ రీఫ్ వల్ల ఆస్ట్రేలియా న్యూస్లోకి వచ్చింది. అది ఆ ప్రదేశానికి సంబంధించిందే. 2032 ఒలింపిక్ గేమ్స్ని బ్రిస్బెన్ అనే ప్రదేశంలో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఒలింపిక్ కమిటీ. అది కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది. సో ఇప్పటి వరకు వచ్చింది జనరల్గా జరిగే వాటి వల్ల కావచ్చు. అయితే ఇంకొకటి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏవైతే ఒక 14 ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించిన ఆర్ట్ వర్క్ ఉందో అది ఇండియాకి అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్న డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ నేపథ్యంలో ఈ న్యూస్లో ఉన్న నేపథ్యంలో బట్ విజిట్ పరంగా కావచ్చు, లేకపోతే మన కంట్రీకి ఆస్ట్రేలియాకి మధ్యకు సంబంధించిన ఒక జాయింట్ కరెంట్ అఫైర్గా కావచ్చు, దీన్నే చెప్పొచ్చు. అంటే గత 3 నెలల్లో చూసుకుంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫస్ట్ విజిట్గా దీన్ని చెప్పొచ్చు టోనీ అబాట్. అండ్ ఇండియాని 5 days విజిట్ చేయనున్నారు. అండ్ ఏ హోదాలో అంటే స్పెషల్ ట్రేడ్ డెలిగేట్ ఆర్ ఎన్వి ఆఫ్ ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్ అనే హోదాలో ఈ ఫార్మర్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తారు. సో నెక్స్ట్ ఒక లిస్ట్ ర్యాంకింగ్కి సంబంధించింది. నిన్న మనం స్టూడెంట్స్ యూనివర్సిటీ సిటీస్ అనే ర్యాంకింగ్ ఎలా చూసామో ఇక్కడికి వచ్చేటప్పటికి కంపెనీస్. సో కంపెనీస్కి సంబంధించి ఫోర్బ్స్ ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే దాన్ని రిలీజ్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా 500 కంపెనీస్, టాప్ 500 కంపెనీస్ ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, జపాన్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేశాయో సో అవి కాంట్రిబ్యూట్ చేసిన అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. ఈ 500 గ్లోబల్ లిస్ట్లో మనకి టాప్ కంట్రీస్ అన్నీ కూడా అంటే టాప్ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఏ కంట్రీ నుంచి ఉన్నాయంటే చైనా. సో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా చూసుకుంటే టాప్ కంపెనీస్ లిస్ట్లో. సో సెకండ్ వచ్చేటప్పటికి యుఎస్ఏ ఉంది అండ్ థర్డ్ వచ్చేటప్పటికి జపాన్ ఉంది. ఈ 500 టాప్ కంపెనీస్లో దాదాపుగా 144 చైనాకి సంబంధించినవే ఉన్నాయి. అండ్ దట్ టు ఈ టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ లిస్ట్లో నిలిచింది ఏది అంటే టాప్ కంపెనీగా నిలిచింది మనకి వాల్మార్ట్ అనే సంస్థ. సో వాల్మార్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్గా నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి స్టేట్ గ్రిడ్ అనే సంస్థ నిలిచింది. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి Amazon.com. సో ఇవి మనకి టాప్ 3లో నిలిచాయి ఫోర్బ్స్ ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో. అలాగే నెక్స్ట్ డాగ్ మెక్మిలాన్ అనే పర్సన్ దీనికి ప్రస్తుతం మనకి సీఈఓగా ఉన్నారు. డాగ్ మెక్మిలాన్ ఈజ్ అ సీఈఓ ఆఫ్ వాల్మార్ట్ అండ్ ఏదైతే టాప్ కంపెనీగా నిలిచిందో ఫోర్బ్స్ యొక్క 500 టాప్ కంపెనీస్లో.
అలాగే స్టేట్ గ్రిడ్ చైనాకి సంబంధించింది, అమెజాన్.com అనేది మనకి యూఎస్కి సంబంధించింది. సో ఇలా టాప్ 3 కంపెనీస్ ఉన్నాయి. ఇండియా విషయానికి వస్తే ఇండియా నుంచి ది బెస్ట్ ఉన్నది ఏది అంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీగా చెప్పొచ్చు. సో రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఇండియా నుంచి ఉంది. అదే ప్రపంచంలో దీని ర్యాంక్ చూసుకుంటే 155గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, దీని యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 205గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, దీని యొక్క ర్యాంక్ 212. అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, దీని యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 242గా ఉంది. సో ఇండియాకి సంబంధించి ఈ ఇండస్ట్రీస్, ఈ కంపెనీస్ మనకి 500 టాప్ కంపెనీస్ లిస్ట్లో ఉన్నాయి. 100 ర్యాంక్స్లో టాప్ 100 ర్యాంక్స్లో స్థానం సంపాదించుకోకపోయినా టాప్ 500 కంపెనీస్లో రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఈ ర్యాంక్స్తో ఉన్నాయి. సో ఇండియా తరపున ఇవి గుర్తుపెట్టుకోవాలి అండ్ టాప్ 3గా ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అమెజాన్ యొక్క CEO ఎవరైతే ఉన్నారో ఆయన చేంజ్ అయ్యారు, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, యాండీ జెస్సీ. సో యాండీ జెస్సీ ఈజ్ ద ప్రెజెంట్ CEO ఆఫ్ అమెజాన్. అండ్ ఎవరైతే జెఫ్ బెజోస్ ఉన్నారో ఇటీవల మనకి స్పేస్లో కూడా వెళ్ళి రావడం జరిగింది, స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్ ద్వారా. సో ఒకళ్ళు రిచర్డ్ బ్రాన్సన్ ఫస్ట్ పర్సన్ స్పేస్లోకి మనకి స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్ ద్వారా వెళ్ళింది. అండ్ ఆయన వచ్చేసేటప్పటికి వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ద్వారా వెళ్ళారు. అండ్ బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా స్పేస్లోకి వెళ్ళొచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి దట్ ఈస్ అ జెఫ్ బెజోస్ అండ్ ఫౌండర్ ఆఫ్ అమెజాన్గా చెప్పొచ్చు. సో ఆయన CEO పదవి నుంచి తప్పుకున్నారు, ఇప్పుడు CEOగా ఉన్నది యాండీ జెస్సీ. సో ఇవి కొన్ని అమెజాన్కి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే టాప్ 500 గ్లోబల్ లిస్ట్ ఆఫ్ ఫార్చ్యూన్ కంపెనీస్లో భారతదేశానికి చెందిన ఏ ఇండస్ట్రీ ఉంది అంటే రిలయన్స్. ఓవరాల్గా ర్యాంక్ ఎంత ఉందంటే 155. టాప్ కంట్రీ ఏది అంటే వాల్మార్ట్. డౌంగ్ మెక్మిలాన్ ఎవరైతే ఉన్నారో దానికి ప్రజెంట్ మనకి CEOగా ఉన్నారు. సో ఇవి ఈ లిస్ట్కి సంబంధించినవి. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ పేరు వచ్చేసి రషీద్ హుస్సేన్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ పేరు రషీద్ హుస్సేన్. సో ఈయన నూతనంగా లార్జర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ US బేస్డ్ సంస్థ ఇది. దీనికి అంబాసిడర్గా ఇటీవల ఒక ఇండో అమెరికన్ని నియమించారు అండ్ ద ఫస్ట్ ముస్లింని నియమించారు. అండ్ ఆ పర్సన్ పేరు వచ్చేసి మనకి రషీద్ హుస్సేన్. సో ఈయన న్యూస్లో ఉన్నారు. సో ఇటీవల USలో మనకి లార్జర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్కి అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే రషీద్ హుస్సేన్ని. సో ఈయనతో పాటు ఇంకొక పర్సన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకుందాం, శాన్ బ్రౌన్ బెక్. ఈయన వచ్చేటప్పటికి ఫార్మర్ అంబాసిడర్. సో ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ US బేస్డ్ సంస్థ ఏదైతే ఉందో సో దానికి ఫార్మర్గా ఎవరు అంబాసిడర్గా ఉండేవాళ్ళు అంటే శాన్ బ్రౌన్ బెక్. ఈయన ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి సంవత్సరం కూడా USకి సంబంధించి ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అన్ని కూడా హ్యాండిల్ చేసేది మనకి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఈ సంస్థే. సో ఈ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ రిలీజియస్ సంస్థ ప్రతి సంవత్సరం USలో ఒక సమిట్ని కండక్ట్ చేస్తుంది, ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్కి అధ్యక్షత వహించింది ఈ సంవత్సరం ఎవరు అంటే ఫార్మర్ అంబాసిడర్ అయిన శాన్ బ్రౌన్ బెక్. సో ఇప్పుడు మనకి అంబాసిడర్గా నియమించబడింది ఎవరు అంటే రషీద్ హుస్సేన్. సో ఈయన ఎవరు అంటే ఇండో అమెరికన్. అలాగే ఈ మధ్యన ఇలాంటివి మనకి తరచుగా కనిపిస్తున్నాయి. అండ్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా మంది ఇండో అమెరికన్స్ అపాయింట్ అయ్యారు. సో అవన్నీ పర్టికులర్గా గుర్తు పెట్టుకోలేము కాబట్టి సో రిలేటెడ్గా ఉన్నప్పుడు రివైజ్ చేయొచ్చు. అలాగే ఈ రీసెంట్గా ఒక అపాయింట్మెంట్ కూడా చెప్పాం, యూసఫ్ అలీ. మీకు గుర్తుండే ఉంటుంది యూసఫ్ అలీ. UAEకి సంబంధించిన అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. సో UAE అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వైస్ చైర్మన్గా ఆ బోర్డుకి అపాయింట్ అయింది ఎవరు అంటే ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయిన యూసఫ్ అలీ. అలాగే UN ఒక ట్యాక్స్ కమిటీని కూడా ఇటీవల రూపొందించింది. ఆ UN ట్యాక్స్ కమిటీకి ఇండియా తరపున మనకి రష్మిర్ దాస్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఇవి ఇంటర్నేషనల్ వైడ్గా చెప్పొచ్చు మనకి. రష్మిర్ దాస్ అనే పర్సన్ ఫినాన్స్ సెక్రటరీ అయిన ఇండియాకి సంబంధించి. సో ఆర్థిక ప్రధాన కార్యదర్శి అయిన రష్మిర్ దాస్ UN ట్యాక్స్ కమిటీ దీంట్లో 25 మెంబర్స్ ఉంటారు. వన్ ఆఫ్ ద మెంబర్గా ఈయన తీసుకోవడం జరిగింది. అలాగే యూసఫ్ అలీ ఫస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ అపాయింటెడ్ ఇన్ UAEలో మొట్టమొదటిగా ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ని అపాయింట్ చేశారంటే అది యూసఫ్ అలీనే. ఈయనని UAE క్యాపిటల్ అయిన అబుదాబి
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అనే సంస్థకి వైస్ చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఇక యుఎస్ యొక్క లార్జెస్ట్ ఫ్రీడమ్ రిలీజియస్ ఏదైతే సంస్థ ఉందో, ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ ఉందో, సో దానికి ఇండో అమెరికన్ అయిన రషీద్ హుసేన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని అపాయింట్మెంట్స్ గురించి అని చెప్పచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యుఎస్ యొక్క లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే దానికి నూతనంగా అపాయింట్ చేయబడిన పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్ రషీద్ హుసేన్ అండ్ ఇండో అమెరికన్ అండ్ ద ఫస్ట్ ముస్లిం హూ ఈజ్ అపాయింటెడ్ ఫర్ దిస్ కేటగిరీగా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఐఎంఎఫ్ రిలేటెడ్. సో ఐఎంఎఫ్ రీసెంట్గా $650 బిలియన్ డాలర్లని పూర్ కంట్రీస్ ఏవైతే కోవిడ్ని ఎదుర్కొంటున్నాయో సో వాటి కోసం అని చెప్పేసి శాంక్షన్ చేస్తాము, సహాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇలాంటి కరెంట్ అఫైర్లో నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకి ఐఎంఎఫ్ ఎంత అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేసింది అంటే $650 బిలియన్ ఎస్పెషల్లీ పూర్ కంట్రీస్ని హైలైట్ చేయడం జరిగింది. ఏవైతే పూర్ కంట్రీస్ ఉంటాయో, పూర్ ఎకనామిక్ కంట్రీస్ కానీ లోవర్ ఎకనామిక్ కంట్రీస్ కానీ వీటికి హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. సో పర్టికులర్ కంట్రీ అని అడగలేరు, నెంబర్ ఆఫ్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పూర్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నెంబర్ అడగడానికి పాసిబుల్ ఉంటుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. కాబట్టి $650 బిలియన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనకి ఐఎంఎఫ్కి టోటల్గా ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 190. ఈ 190 సభ్య దేశాలకి కూడా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. వీటిని కేటగరైజ్ చేసింది. లోయర్ ఇన్కమ్ కంట్రీస్ అని, అడ్వాన్స్డ్ ఎకానమిక్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్ అని, సో ఇట్లా డెవలపింగ్ కంట్రీస్ అని ఇలా విడదీసి ఒక్కొక్క దానికి 58%, 3%, 42% ఇలా చెప్పడం జరిగింది. అలాగే లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దీని సభ్యులుగా, సో వాళ్ళకి కూడా ఫండ్ రైజ్ లేదా వాళ్ళకి కూడా అమౌంట్ని శాంక్షన్ చెయ్యనున్నట్లు ఐఎంఎఫ్ ఇటీవల చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే ఐఎంఎఫ్కి టోటల్ సభ్య దేశాలు వచ్చేసి 190 అండ్ రీసెంట్గా అంటే 190 సభ్య దేశంగా జాయిన్ అయింది ఏది అంటే ఆండోరా. సో ఆండోరా అనేది మనకి 190th మెంబర్గా జాయిన్ అయింది. అలాగే ఐఎంఎఫ్ యొక్క మెయిన్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరున్నారు అంటే క్రిస్టలీనా జార్జీవా. సో ఆమె పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్రిస్టలీనా జార్జీవా ఈజ్ అ ప్రెజెంట్ డైరెక్టర్ ఆఫ్ దట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. సో వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దానికి డైరెక్టర్గా క్రిస్టలీనా జార్జియోవా ఉన్నారు. టోటల్గా 190 మెంబర్స్ ఉన్నారు. రీసెంట్గా యాడ్ అయింది ఆండోరా. అయితే ఐఎంఎఫ్ అనేది ఇప్పుడు న్యూస్లో కనిపించడం కాదు, జనరల్గా మనకి గత కొద్ది నెలలుగా న్యూస్లో కనిపిస్తూ ఉంది, లైక్ రిపోర్ట్స్ రూపంలో, మీటింగ్స్ రూపంలో. సో ఐఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ బ్యాంక్, ఈ రెండు కలిసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ దట్ పూర్ కంట్రీస్. సో క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ పూర్ కంట్రీస్ అనే ఒక రిపోర్ట్ని లేదా ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఐఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ కూడా. అలాగే ఏప్రిల్ మంత్లో ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ రెండు కలిసి మనకి డెవలపింగ్ కమిటీ లేదా డెవలపింగ్ మీటింగ్ అనే దాన్ని ఒకదాన్ని కండక్ట్ చేశాయి, డెవలపింగ్ కంట్రీస్ మీటింగ్ అని. సో ఆ మీటింగ్కి ఇండియా కూడా అటెండ్ కావడం జరిగింది. ఇవి కొన్ని ఐఎంఎఫ్కి సంబంధించిన విషయాలు. అలాగే ఐఎంఎఫ్ లాస్ట్ మంత్కి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి దానివల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఐఎంఎఫ్ యొక్క సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఎలొకేట్ చేయడం, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేయడం, ఇవన్నీ కూడా ఆగస్టు 2nd వీక్ నుంచి స్టార్ట్ చేస్తామని ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. సో దాని వల్ల అది న్యూస్లోకి వచ్చింది. సో టోటల్గా మనకి ఐఎంఎఫ్ అనేది అటు వరల్డ్ బ్యాంక్ వల్ల క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం ఒకటి, డెవలపింగ్ కంట్రీస్ మీటింగ్ని వరల్డ్ బ్యాంక్తో కండక్ట్ చేసింది, దాంట్లో ఇండియా కూడా జాయిన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఎలొకేషన్ అనేది దాని మెంబర్ కంట్రీస్కి, సో దానివల్ల న్యూస్లో ఉంది. అండ్ ఈ రోజు వచ్చేటప్పటికి $650 బిలియన్ పూర్ కంట్రీస్కి కోవిడ్ కోసం కేటాయిస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకి అటు కోవిడ్ కారణంగా కావచ్చు, క్లైమేట్ కారణంగా కావచ్చు, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ని సంబంధించిన మీటింగ్ కండక్ట్ చేయడం కావచ్చు, వీటి వల్ల మనకి ఐఎంఎఫ్ న్యూస్లో ఉంది. కాబట్టి దాని హెడ్ క్వార్టర్స్ అండ్ దాని ఎవరైతే మనకి మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పర్సన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టలీనా జార్జీవా, 190 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వాషింగ్టన్ డీసీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఐఎంఎఫ్. సో నెక్స్ట్ వన్ COVID-19 వ్యాక్సినేషన్ కోసం. సో ఫస్ట్ మనం COVID-19 వ్యాక్సిన్స్ ఏ కంపెనీ స్టార్ట్ చేశాయి అనేది డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో. దాని తర్వాత క్యాంపెయిన్స్ డిస్కస్ చేసాం. దాని తర్వాత 100% కోవిడ్ వ్యాక్సినేషన్, ఫస్ట్ విలేజ్
ఫస్ట్ యూనియన్ టెరిటరీ, ఇప్పుడు ఫస్ట్ సిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో భారతదేశంలోనే కోవిడ్-19 100% వ్యాక్సినేషన్ సిటీగా నిలిచింది ఏది అంటే ఒడిస్సాలోని భువనేశ్వర్. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఒడిస్సాలోని భువనేశ్వర్లో కంప్లీట్గా కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అది ఫస్ట్ సిటీగా నిలవడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విలేజ్ వచ్చేసేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్రెడీ మీకు అది తెలిసిందే హ్యామ్లెట్. మనకి జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా ప్రాంతానికి దగ్గరలో ఉంది హ్యామ్లెట్. యాక్చువల్గా ఈ ప్రదేశంలో మనకి వెళ్ళడం అనేది కష్టం అంట, ఎందుకంటే కంప్లీట్గా వెళ్ళలేరు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ ఉండదు. సో వాక్, దాని తర్వాత కొన్ని వాటర్ని దాటాల్సి ఉంటుంది. ఈ హడ్డిల్స్ అన్ని దాటి అండ్ హెల్త్ వాలంటీర్స్ అండ్ డాక్టర్స్ కలిసి 100% కోవిడ్ వ్యాక్సినేషన్ వేసిన ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా ఏది అంటే హ్యామ్లెట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అదే 100% కోవిడ్ వ్యాక్సినేషన్ యూటీ ఏది అంటే దట్ ఈస్ లడాఖ్గా చెప్పొచ్చు. అదే గనుక సిటీ అని అడిగితే అది మనకి ఒడిస్సాగా ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ వచ్చేటప్పటికి జహా ఓట్ వహా వ్యాక్సిన్ క్యాంపెయిన్ని నిర్వహించారు అరవింద్ కేజ్రీవాల్. జాన్ హైతో జహాన్ హై అని చెప్పేసి మనకి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆయన క్యాంపెయిన్ నిర్వహించారు. ట్రైబల్స్ కోసం అర్జున ముండా క్యాంపెయిన్ నిర్వహించారు. ఇలా ఒక్కొక్కటిగా వ్యాక్సిన్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ డ్రైవ్స్ని నిర్వహిస్తూ అండ్ కంప్లీట్గా ఇప్పుడు ఫస్ట్ సిటీగా భువనేశ్వర్ నిలిచింది, ఫస్ట్ విలేజ్గా హ్యామ్లెట్ నిలిచింది, ఫస్ట్ యూనియన్ టెరిటరీగా లడాక్ నిలిచింది 100% కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో. అలాగే మనకి భారతదేశంలో బాగా పాపులర్ వ్యాక్సినేషన్స్గా రెండింటిని చెప్పొచ్చు. ఒకటి భారత్ బయోటెక్ ప్రారంభించిన ఏదైతే కోవాక్సిన్ అనేది ఉందో, ఇంకొకటి సీరం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కోవిషీల్డ్ అని చెప్పొచ్చు. సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ తయారీ ప్రక్రియలో కానీ భారతదేశానికి చేసిన కాంట్రిబ్యూషన్కి కానీ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క అధినేత సిర్రస్ పూనావాలా ఎవరైతే ఉన్నారో ఆయనకి నేషనల్ లోకమాన్య తిలక్ అవార్డు ఈ సంవత్సరం ఇవ్వడం చూసాం. సో అలాంటి కంపెనీస్ అన్ని చేసిన వ్యాక్సిన్స్ని ఇటీవల ఈ కంట్రీస్ ఈ ప్లేసెస్కి ఇచ్చి ఇవి ఫస్ట్ ప్లేసెస్లో ఉండేలాగా మనకి ఆ పర్టిక్యులర్ పీపుల్ కానీ సిస్టమ్ కానీ ఉపయోగపడిందని చెప్పొచ్చు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలేజ్ హ్యామ్లెట్ జమ్మూ కాశ్మీర్ అండ్ కేంద్ర పాలిత ప్రాంతం అంటే లడాక్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సిటీ ఏది అంటే భువనేశ్వర్ ఇన్ ఒడిస్సా. అండ్ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ మీకు తెలుసు నవీన్ పట్నాయక్ గారు. అండ్ జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది మనోజ్ సిన్హా. అండ్ లడాక్ వచ్చేటప్పటికి మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది ఆర్కే మాథూర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి టెక్నాలజీకి సంబంధించింది. సో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో డెవలప్ చేసిన ఒక టూల్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో AICTE అని ఉంది, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో AICTE ఇటీవల మనకి ఒక ట్రాన్స్లేషన్ టూల్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో AICTE ఇటీవల మనకి ట్రాన్స్లేషన్ టూల్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం గూగుల్ని కానీ లేకపోతే గూగుల్ ట్రాన్స్లేటర్ని కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, ఇంగ్లీష్ టు తెలుగు కానీ వేరే లాంగ్వేజెస్ కానీ ట్రాన్స్లేట్ చేయడానికి. అలా కాకుండా ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనకి ఇంగ్లీష్ నుంచి మిగతా భాషల్లోకి, అది కూడా 11 ఇండియన్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయ్యేలాగా ఇంగ్లీష్ వీడియోస్ కావచ్చు, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే కాంప్లికేటెడ్ ఫార్ములాస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇంగ్లీష్ ఓరియంటెడ్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రీజనల్ లాంగ్వేజ్ కొన్ని లాంగ్వేజెస్లోకి కంప్లీట్గా ట్రాన్స్లేట్ అయ్యేలాగా ఈ టూల్ని డెవలప్ చేశారు. దాని డిమాన్స్ట్రేషన్ని ఇటీవల మనకి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి దగ్గర ఇవ్వడం జరిగింది, AICTE యొక్క చైర్మన్ అండ్ క్రూ. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ టూల్ని 11 లాంగ్వేజెస్ ప్రోటోటైప్గా నిర్మించారు. లైక్ ఒకటి వచ్చేటప్పటికి మనకి హిందీ భాష దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉందని చెప్పారు, దాంతోపాటు బెంగాలీ కూడా ఉంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పంజాబీ. సో నార్మల్గా చూస్తే నార్త్ సైడ్ హిందీ, బెంగాలీ, పంజాబీ అండ్ దాని తర్వాత గుజరాతీ, మరాఠీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసామని చెప్పడం జరిగింది. అలాగే సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అయిన తెలుగు కానీ, నెక్స్ట్ తమిళ్ కానీ అండ్ కన్నడం కానీ అండ్ మలయాళం కానీ, వీటితో పాటు ఒడియా లాంగ్వేజ్. సో ఒడియా లాంగ్వేజ్ మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు అండ్ మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, హిందీ ఈ అన్ని భాషల్లో కూడా మనకి ఇంగ్లీష్ బుక్స్ కానీ, ఇంగ్లీష్కి సంబంధించిన కాంప్లికేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో, అవి కానీ, స్టోరీస్ కానీ, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్తో సహా ఇవన్నీ కూడా మనం కంటెంట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఈ భాషలన్నిటిలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు ఈ టూల్ని యూస్ చేసి. ట్రాన్స్లేట్ టూల్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నిర్మించారు. ఈ టూల్ని నిర్మించింది ఎవరు అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీని డిమాన్స్ట్రేషన్ని ఇటీవల మనకి వెంకయ్య నాయుడు గారి దగ్గర ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా గుర్తుపెట్టుకోవచ్చు.
సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి సో మనకి ఆధార్ వచ్చేటప్పటికి అవతార్ సింగ్ బషీన్. సో అవతార్ సింగ్ బసిన్ అనే పర్సన్ మనకి న్యూస్లో ఉన్నారు. ఈయన ఆధార్. బుక్ వచ్చేటప్పటికి నెహ్రూ టిబెట్ అండ్ చైనా. సో నెహ్రూ టిబెట్ చైనా అనే బుక్ని రాసింది అవతార్ సింగ్ బషీన్. సో దీంట్లో 1962 చైనా వార్ అండ్ దలై లామా ఇండియా టిబెట్ మధ్య పరిస్థితుల గురించి వివరించారు. సో బుక్ వచ్చేటప్పటికి మనకి నెహ్రూ టిబెట్ అండ్ చైనా అండ్ ఆధార్ వచ్చేటప్పటికి ఏఎస్ బషీన్ అనే పర్సన్ రాశారు. అలాగే దలై లామా కూడా రీసెంట్గా ఒక బుక్ని రాయడం జరిగింది. 2021లో దలై లామా రాసిన బుక్ ఏది లేదా ఈయనకు సంబంధించిన బుక్ ఏది అంటే ఆ లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సో ఆ లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనే దాన్ని రాసింది ఎవరు అంటే దలై లామా. అండ్ దలై లామా గారి గురించి, నెహ్రూ గారి గురించి అండ్ 1962 చైనా వార్ గురించి రీసెంట్గా అవతార్ సింగ్ బషీన్ అనే పర్సన్ నెహ్రూ టిబెట్ అండ్ చైనా అనే బుక్ని రాయడం జరిగింది. ముఖ్యమంత్రి వాత్సల్య యోజన ఇది కోవిడ్కి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు, ఒక స్టేట్కి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. ఇది న్యూస్లో ఉంది. ముఖ్యమంత్రి వాత్సల్య యోజన అనేది ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్. కోవిడ్ కారణంగా ఏ పిల్లలైతే అనాథ పిల్లలుగా మారారో, ఆర్ఫన్ చైల్డ్ కోవిడ్ కారణంగా వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకున్నారో అలాంటి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ విద్యా పరంగా కానీ సో ఈ ప్రభుత్వం మనకి ఫెసిలిటీస్ని ఇవ్వనుంది, యూకే ప్రభుత్వం ఉత్తరాఖండ్. సో దాని పేరే వాత్సల్య యోజన. సో ఈ వాత్సల్య యోజన కింద ఎవరైతే మనకి అనాథ లేదా ఆర్ఫన్ పిల్లలు ఉంటారో ఈ కోవిడ్ కారణంగా అలా అయ్యారో సో అలాంటి వాళ్ళకి 3000 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. సో అది ఎప్పటి వరకు ఇస్తారు అంటే 21 ఇయర్స్ వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంకేమన్నా ఏమంటారు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, సో ఇంకా రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఫినాన్షియల్ అసిస్టెన్సీని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అండ్ వాత్సల్య పథకం కింద ఎంత మొత్తాన్ని మనకి ఇస్తుంది అంటే 3000 రూపాయలని వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చే వరకు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఉత్తరాఖండ్ అండి, లైక్ రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అస్సాం కానీ ఈ అన్ని స్టేట్స్ కూడా మనకి కోవిడ్ కారణంగా ఎవరైతే ఆర్ఫన్ అయ్యారో, ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రుల్ని కోల్పోయారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా పథకాల్ని పెడుతున్నారు. సో మీరు ఆ స్టేట్కి సంబంధించిన పథకం ఎంత అమౌంట్ని వాళ్ళు ఇస్తున్నారు అనేది అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో ఇంకా ఇంప్లిమెంట్స్ వస్తే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వాత్సల్య యోజన అనేది వాస్తవానికి ఉత్తరాఖండ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన ఎవరైతే మనకి తిరాత్ సింగ్ రావత్ ఉన్నారో ఆయనే స్టార్ట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా 3000 రూపీస్ అని చెప్పింది కూడా ఆయనే. అయితే ఎప్పుడైతే పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా అయ్యారో ఈ ప్రోగ్రాంలో ఇంకొక ఇంప్లిమెంట్ కూడా తీసుకొచ్చారు, 5% ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి. సో ఎవరైతే కోవిడ్ ఆర్ఫన్స్ ఉన్నారో అండ్ వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి, గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే దాంట్లో 5% ఆఫ్ రిజర్వేషన్ని కూడా వీళ్ళు కల్పించనున్నారు. సో ఇది ఒక ఇంప్లిమెంట్గా చెప్పొచ్చు. ఇది మనకి ఉత్తరాఖండ్కి సంబంధించిన విషయం. ఉత్తరాఖండ్లో వాత్సల్య అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ఆర్ఫన్ పిల్లల కోసం 3000 రూపాయలని పర్ మంత్ ఇస్తారు 21 ఇయర్స్ వచ్చే వరకు. ఎడ్యుకేషన్ని కూడా వాళ్ళే చూస్తారు. అండ్ 5% ఆఫ్ రిజర్వేషన్ని దేంట్లో ఇస్తారు అంటే ద 5% ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ గివెన్ ఇన్ దట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్గా చెప్పొచ్చు. అది ఏజ్, ఏ కేటగిరీస్ అనేది ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. అలాగే అస్సాంకి వచ్చేటప్పటికి శిశు సేవ అని చెప్పేసి మొదలు పెట్టారు. సేమ్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అంటే ఇలాంటి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి ఆర్ఫన్ చైల్డ్ కోసం అస్సాం శిశు సేవ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. దాంట్లో 7,81,200 రూపాయలని వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేయడం జరుగుతుంది. 7,81,200 రూపీస్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేస్తారు. అండ్ ఈ డిపాజిట్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే 3,500 రూపీస్ ఉంటుందో ప్రతి మంత్ కూడా ఆ చైల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ చైల్డ్ 24 ఇయర్స్ వచ్చే వరకు, 24 సంవత్సరాలు వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. సో 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ అమౌంట్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇది అస్సాం ప్రభుత్వం శిశు సేవ అనే పథకం ద్వారా ఇదే రీజన్ కోసం స్టార్ట్ చేసింది. అలాగే అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నది హిమాంత బిశ్వ శర్మగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అస్సాం శిశు సేవ అండ్ వాత్సల్య ప్రోగ్రామ్ అనేది ఉత్తరాఖండ్ స్టార్ట్ చేసింది. బాల సేవా పథకం కింద రాజస్థాన్ ఇలాంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. అయితే అక్కడ 1,00,000 రూపాయలు విడోస్ కోసం ఇస్తుంది, 5 లక్షల రూపాయలు వచ్చేసి మనకి అక్కడ చైల్డ్ ఆర్ఫన్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది రాజస్థాన్. సో అది ఒక డిఫరెంట్ పథకం అని చెప్పొచ్చు. So this is all about that వాత్సల్య యోజన అండ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ అండ్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నది ఇప్పుడు మనకి బేబీ రాణి మౌర్య. సో బేబీ రాణి మౌర్య గారు ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో నెక్స్ట్ రిపోర్ట్కి సంబంధించింది నీతి ఆయోగ్ అండ్ ఆర్ఎంఐ. సో ఇక్కడ ఆర్ఎంఐ అంటే అర్థం రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్.
అండ్ ఆర్ఎంఐ అండ్ నీతి ఆయోగ్ రెండు కలిసి మనకి ఎనర్జీ సెక్టార్ మీద ఒక రిపోర్ట్ని క్రియేట్ చేసాయి. అది కూడా దేనికి సంబంధించి అంటే మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్. సో ఇటీవల ఇచ్చిన రిపోర్ట్లో ప్రతి సంవత్సరం కూడా ఇండియా ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో లాస్ అవుతుంది. అండ్ దాదాపుగా రీసెంట్ రిపోర్ట్ చూసుకుంటే అండ్ 90,000 కోట్ల దాకా ఇండియా మనకి లాస్లో వస్తుంది ఈ డిస్ట్రిబ్యూషన్ పవర్ సెక్టార్ వల్ల. సో అందుకని చెప్పేసి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ లాస్లోంచి ఎలా రావాలి అండ్ అప్డేటెడ్ టెక్నాలజీని ఎలా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాని మీద నీతి ఆయోగ్ అండ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ USA సంయుక్తంగా కలిసి ఒక రిపోర్ట్ని రూపొందించాయి. మార్చ్ మంత్లో ఇవే 2 ఇన్స్టిట్యూట్స్ కలిసి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒక రిపోర్ట్ని ఇచ్చాయి. అంటే 2030 కల్లా కూడా ఇండియాలో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కానీ దాని యొక్క డెవలప్మెంట్ కానీ ఉండాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. దాదాపుగా 3,70,000 కోట్లతో ఈ ప్రాజెక్టులు జరగాలి అని కూడా దానికి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. అది మార్చ్ మంత్లో ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే అది వచ్చిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు మనకి అగైన్ ఈ 2 ప్లాట్ఫామ్స్ కలిసి పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మీద ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా నీతి ఆయోగ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇండియా మనకి దీంట్లో లాస్ అవుతుంది పవర్ డిస్ట్రిబ్యూషన్లోని. దీని యొక్క నష్టం దాదాపుగా 90,000 కోట్ల దాకా ఉంటుందని, దానికోసం అని చెప్పేసి డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా వీళ్ళు పవర్ జనరేటర్ లేదా పవర్ జనరేషన్కి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో కంప్లీట్ చేంజెస్ కావాలి అని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రిపోర్ట్ అండ్ విచ్ ఈస్ గివెన్ బై దట్ నీతి ఆయోగ్ అండ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ USA. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది ఇటీవల వి రామకృష్ణ అండ్ నూతనంగా చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన న్యూస్. సో వి రామకృష్ణ ఈజ్ న్యూలీ అపాయింటెడ్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఫర్ దట్ BPCLగా చెప్పొచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే రామకృష్ణ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇదే BPCL భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని యొక్క ర్యాంక్ ఇటీవల 394. దేనికి సంబంధించి అంటే సో మనం ఏదైతే ప్రీవియస్గా కరెంట్ అఫైర్ డిస్కస్ చేసామో ఫోర్బ్స్ యొక్క ఫార్చ్యూన్ లిస్ట్ 500 కంపెనీస్ ఉన్నాయని, ఆ 500 కంపెనీస్లో రిలయన్స్కి వచ్చేటప్పటికి 155 అని చెప్పేసి డిస్కస్ చేసాం, SBIకి వచ్చేటప్పటికి 205 అని చెప్పేసి డిస్కస్ చేసాం. అలాగా ఆ లిస్ట్లోనే మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉంది. దీని యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి ఫోర్బ్స్ టాప్ 500 లిస్ట్లో ఎంత అంటే 394. ఇటీవల దీనికి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే వి రామకృష్ణ అనే పర్సన్ ఆగస్టు 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఇంకొకసారి చూద్దాం. రిలయన్స్కి వచ్చేటప్పటికి 155th ప్లేస్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి SBI 205 ప్లేస్లో ఉంది. అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 394 ప్లేస్లో ఉంది. ఇటీవల ఏదైతే ఫోర్బ్స్ ఫార్చ్యూన్ 500 టాప్ 500 కంపెనీస్ లిస్ట్లో అదే టాప్గా ఉన్న కంపెనీ వచ్చేటప్పటికి వాల్మార్ట్ ఉంది. సో నెక్స్ట్ వన్ ప్రియాంక చోప్రా ఈజ్ ఇన్ న్యూస్. సో ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ప్రముఖ బ్రాండ్ వాచెస్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు. సో ఆ కంపెనీ వచ్చేసి మనకి బుల్గరీ. సో బుల్గరీ అనే కంపెనీకి ఇది ఇటాలియన్ బ్రాండ్కి సంబంధించింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల మనకి ప్రియాంక చోప్రా నియమించబడ్డారు. దానికి సంబంధించిన న్యూస్ అది. ఇక్కడ వీని యూ కింద పలకాల్సి ఉంటుంది. సో బుల్గరీ బ్రాండ్ అంబాసిడర్కి ఇటీవల మనకి నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే ప్రియాంక చోప్రా. అలాగే ప్రియాంక చోప్రా రీసెంట్గా ఒక బుక్ని కూడా రిలీజ్ చేశారు, అన్ఫినిష్డ్ బుక్. అంటే ఇప్పుడు న్యూస్లో లేకపోయినా ఈమెకు సంబంధించిన బుక్గా అన్ఫినిష్డ్ బుక్ అనేది చెప్పొచ్చు. అది ప్రియాంక చోప్రాకి సంబంధించిందే. ప్రియాంక చోప్రా రాసిందే అన్ఫినిష్డ్ అనే బుక్. అండ్ ఈవిడ దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల అపాయింట్ చేయబడ్డారు అంటే ఇటాలియన్ లగ్జరీ టాప్ బ్రాండ్ అయిన బుల్గరీ అనే దానికి అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. హర్పూన్ మిసైల్ ఈజ్ ఇన్ న్యూస్. సో హర్పూన్ అనేది మనకి యాంటీ షిప్ మిసైల్. సో ఒరిజినల్గా ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే USAకి సంబంధించింది. ఇటీవల ఇండియా దీన్ని కొనుగోలు చేయాలనుకుంటుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఈ ఏదైతే హర్పూన్ యాంటీ షిప్ మిసైల్ టోటల్ సెట్ ఉందో దీనిని $82 మిలియన్ ఇండియా మొత్తం ఈ ఖర్చును పెట్టి అంటే ఈ ఎక్స్పెండిచర్ని $82 మిలియన్ పెట్టి మనకి హర్పూన్ యాంటీ షిప్ మిసైల్ని ఇండియా తీసుకోవాలనుకుంటుంది. దాదాపుగా మనకి 30 కంట్రీస్ ఆల్రెడీ ఈ యాంటీ షిప్ మిసైల్ సేవల్ని అందుకుంటున్నాయి. ఆల్రెడీ
సర్వీసెస్లో ఉంది ఈ 30 కంట్రీస్లో. ఇప్పుడు ఇండియా కూడా ఈ వన్ ఆఫ్ ద కంట్రీగా ఈ కంట్రీలో చేరబోతుంది. సో దానికి సంబంధించిన న్యూస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసాం P-8I అని పిలువబడే యాంటీ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ సబ్మెరైన్ ఏదైతే ఉందో అది USA నుంచి ఇండియా రిసీవ్ చేసుకుంది. దాంతోపాటు MH-60R అనే హెలికాప్టర్స్ని కూడా ఇండియా మనకి USA నుంచి రిసీవ్ చేసుకుంది. ఇక త్వరలో యాంటీ షిప్ మిసైల్ అయిన హర్పూన్ అనే దాన్ని కూడా ఇండియా USA దగ్గర నుంచి కొనుగోలు చేయబోతుంది. అండ్ దాని తర్వాత ఈ సేవలను కూడా ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. హర్పూన్ మిసైల్ ఈజ్ ఇన్ న్యూస్. అది ఏంటి అంటే యాంటీ షిప్ మిసైల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 837 km/hతో దీని యొక్క స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు. అలాంటి మిసైల్ని 30 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా కూడా దీన్ని తీసుకోవడానికి రెడీ అయింది. సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్కి సంబంధించింది. అది కూడా ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అంటే ఫుట్బాల్. సో జనరల్గా మనకి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ టోక్యో ఒలింపిక్ గేమ్స్ పక్కన పెడితే ప్రతి సంవత్సరం కూడా ఎయిదర్ మనకి ఫుట్బాల్ గేమ్స్ కానీ హాకీ గేమ్స్ కానీ లేకపోతే చెస్ టోర్నమెంట్ కానీ ఇవి ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు ఫార్ములా 1 రేస్. సో నిన్న మనం హంగేరీకి సంబంధించిన ఫార్ములా 1 రేస్ గురించి చూసాం. ఒకాన్ దాన్ని గెలుచుకున్నారు. అలాగే ఈరోజు ఫుట్బాల్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి కాన్కకఫ్ గోల్డ్ కప్ అనేది ఇటీవల జరిగింది. ఈ కాన్కకఫ్ గోల్డ్ కప్ అనేది ఒకటి USA అండ్ 2 మెక్సికో, ఈ 2 కంట్రీస్ ఆడాయి. సో మెక్సికోని డిఫీట్ చేసి ఈ కప్ని ఈ సంవత్సరం గెలుచుకున్నది ఎవరు అంటే USA. సో అది ఇక్కడ మనకి న్యూస్గా చెప్పొచ్చు. అయితే టోర్నమెంట్ మొత్తంలో కూడా ది బెస్ట్ ప్లేయర్ మెక్సికన్ టీంకి చెందిన పర్సన్కి వచ్చింది. ఆయన పేరు హెక్టార్ హెరార్. సో హెక్టార్ హెరార్ ఈజ్ అ బెస్ట్ ప్లేయర్గా ఈ అవార్డుని అందుకున్నారు. బెస్ట్ టోర్నమెంట్ ప్లేయర్గా ఈయన అవార్డుని అందుకున్నారు. ఈయన వచ్చేటప్పటికి మెక్సికన్ టీం, కానీ మెక్సికన్ టీంని డిఫీట్ చేసి USA మనకి కాన్కకఫ్ గోల్డ్ కప్ ఫుట్బాల్ని 2021 అవార్డుని గెలుచుకోవడం జరిగింది. లైక్ ఫుట్బాల్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది చాలామందికి కూడా ఫిఫా. సో ఇది ఒక లైక్ క్రికెట్కి ICC ఎలాగో మనకి T20 వన్డే ఇంటర్నేషనల్ ఎలాగో ఫిఫా అలా చెప్తారంట. సో ఆ ఫిఫా అనేది నెక్స్ట్ ఎప్పుడు జరగబోతుంది అంటే 2022లో ఖతార్ కేంద్రంగా జరగబోతుంది ఫిఫా. అలాగే ఈ సంవత్సరం ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి కోపా అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి జరిగింది, అది అర్జెంటీనా గెలిచింది. అలాగే యూరో 2020 ఫుట్బాల్ కప్ మ్యాచ్ జరిగింది, ఆ యూరో కప్ని గెలుచుకుంది ఇటలీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాన్కకఫ్ గోల్డ్ కప్ అనేది జరిగింది, ఈ కాన్కకఫ్ గోల్డ్ కప్ని గెలుచుకుంది USAగా చెప్పచ్చు. సో ఇవి మొత్తానికి మనకి ఈ 6 monthsలో 3 టాప్ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగాయి. ఈ 3 టాప్ ఫుట్బాల్ మ్యాచెస్లో మనకి ఒకటి ఇటలీ అండ్ రెండోది వచ్చేటప్పటికి అర్జెంటీనా, ఇక్కడ వచ్చేటప్పటికి USA. సో ఈ కంట్రీస్ టైటిల్ విజేతలుగా నిలిచాయి ఈ సంవత్సరం డిఫరెంట్ మ్యాచెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో. ఒలింపిక్స్ న్యూస్గా చెప్పచ్చు. అండ్ ఒలింపిక్స్ న్యూస్లో ప్రతిదీ ఇప్పుడు హిస్టరీని క్రియేట్ చేస్తుంది. లైక్ ఇండియన్కి సంబంధించిన అథ్లెట్స్ కూడా మనకి సిల్వర్ మెడల్స్ని కానీ లేకపోతే బ్రాంజ్ మెడల్స్ని కానీ తీసుకొస్తున్నారు. అండ్ మిగతా కంట్రీస్కి సంబంధించి లైక్ జపాన్, చైనా కూడా. అయితే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ప్రముఖ స్విమ్మర్ అండ్ 7 ఒలింపిక్ మెడల్స్ని గెలుచుకున్నారు ఈ ఈవెంట్లో ఎస్పెషల్లీ. అండ్ 4 వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ 3 వచ్చేటప్పటికి బ్రాంజ్, 3 కాంస్యం అండ్ 4 గోల్డ్ మెడల్స్ని, టోటల్గా 7 ఒలింపిక్ మెడల్స్ని ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ స్విమ్మర్ అండ్ ఎమా మెకాన్ అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. ఎమా మెకాన్ ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ స్విమ్మర్ అండ్ గత ఒలింపిక్స్లో లైక్ రియో ఒలింపిక్స్లో ఈమె 4 మెడల్స్ని గెలుచుకున్నారు, ఇప్పుడు 7 మెడల్స్ని గెలుచుకున్నారు. టోటల్గా ఈవిడ కెరియర్లోనే ఒలింపిక్ గేమ్స్లో 11 మెడల్స్ని గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ని క్రియేట్ చేశారు. అయితే ఈసారి అత్యధికంగా 7 మెడల్స్ని గెలుచుకోవడం డిఫరెంట్ కేటగిరీస్లో, అది కూడా స్విమ్మింగ్లోని డిఫరెంట్ కేటగిరీస్లో. సో 4 గోల్డ్ మెడల్స్ని 3 కాంస్యాలని గెలుచుకున్నారు. అండ్ ఒక్కసారి మన ఇండియన్స్ని కూడా రిపీట్ చేద్దాం మీకు గుర్తుండడం కోసం. మీరాబాయి చాన్హో వచ్చేటప్పటికి మనకి వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ఇండియన్ హాకీ టీం వచ్చేటప్పటికి 41 సంవత్సరాల తర్వాత అని చెప్పొచ్చు మనకి బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ PV సింధు ఒక బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. అండ్ లవ్లీనా బాక్సింగ్కి సంబంధించి మేరీ కామ్ తర్వాత అండ్ ఒక మెడల్ని తీసుకొచ్చారు, బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. మేరీ కామ్ తర్వాత చాలా సంవత్సరాలకి గ్యాప్ ఫిల్ చేశారని చెప్పొచ్చు. ఒక బాక్సింగ్ క్రీడాకారిణి ఇండియాకి దొరికింది.
అయిపోయిందని చెప్పొచ్చు లవ్లీనాతో. సో ఇవి కొన్ని మన ఇండియాకి సంబంధించినవి. అయితే ఎమా మెకాన్ అనే పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అంటే ఆస్ట్రేలియా, అండ్ ఏ ఆటకి సంబంధించిన ఆమె అంటే స్విమ్మింగ్, అండ్ టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 7 రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించింది ఐఎంసీ ఆర్బిఎన్క్యూ ఎఫిషియన్సీ ఎక్సలెన్స్ అవార్డ్, రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఈ ఐఎంసీ రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇటీవల ఎవరికి వచ్చింది అంటే సో దట్ ఈస్ అ కస్తూరిబా. సో కస్తూరిబా ఏదైతే హాస్పిటల్ ఉందో సో దీనికి మనకి మణిపాల్ బేస్డ్గా వర్క్ చేస్తుంది. కస్తూరిబా హాస్పిటల్కి ఐఎంసీ యొక్క ఏదైతే రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ ఎక్సలెంట్ అవార్డు ఉందో సో అది ఇవ్వడం జరిగింది. ఈ 2021లో ఇది రిసీవ్ చేసుకుంది. ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్గా చెప్తున్నారు. సో దానిని ఇటీవల మనకి మణిపాల్కి చెందిన కస్తూరిబా హాస్పిటల్ వాళ్ళు అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. సో వసుదేవన్ నంబూత్రి, లేకపోతే మీరు నెల్లూడి వసుదేవన్ నంబోత్రిగా కూడా పిలవచ్చు. ఈయన్ని వసుదేవన్ నంబోత్రి. సో కేరళలో యాక్చువల్గా ఈయన కేరళకి సంబంధించిన పర్సన్, అండ్ భారతదేశంలోనే వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్స్గా చెప్పుకునే కథకళి. సో కథకళి నాట్యంలో చాలా సుప్రసిద్ధులుగా ఈయన చెప్పొచ్చు. ఇటీవల మరణించారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇటీవల కథకళి డాన్స్ ఫేమస్ డాన్సర్ అయిన ఎవరైతే వసుదేవ నంబోత్రి అనే పర్సన్ మరణించారో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన పలు అవార్డ్స్ని అందుకున్నారు. సంగీత సాహిత్య అకాడమీ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. ఈయన సాంస్క్రిట్ స్కాలర్ కూడా, డాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సాంస్క్రిట్ స్కాలర్ కూడా. అలాంటి నంబూత్రి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. అది ఒబిచరీకి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. కరెంట్ అఫైర్స్. IMF approves $650 billion for the poor countries COVID. సో కోవిడ్ కారణంగా ఏవైతే పూర్ కంట్రీస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయో వాళ్ళకి $650 బిలియన్ ఇటీవల IMF అప్రూవ్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. And the next one, Indian American Rashad Hussain as ambassador at the Lodge for International Religious Freedom అంటున్నారు. ఇటీవల లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థకి ఇండియన్ ఆరిజిన్ అయిన లేదా ఇండో అమెరికన్ అయిన రషీద్ హుస్సేన్ని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ ఫార్చ్యూన్ 500 లిస్ట్లో టాప్ కంపెనీగా నిలిచింది ఏది అంటే వాల్మార్ట్గా చెప్తున్నారు. అండ్ ఇండియాకి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ప్లేస్లో నిలిచాయి ఇండియాకి సంబంధించి. అండ్ ఓవరాల్గా అయితే దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 155గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, భువనేశ్వర్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ వ్యాక్సినేట్ 100% ఎగ్నెస్ట్ COVID-19. సో భువనేశ్వర్ ఫస్ట్ సిటీగా నిలిచింది COVID-19 వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన దాంట్లో 100%. అండ్ భువనేశ్వర్ వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక టూల్ని రూపొందించింది. అది ట్రాన్స్లేషన్ కోసం ఇంగ్లీష్ నుంచి అండ్ దాదాపుగా 11 భారతీయ లాంగ్వేజ్లోకి మన కంటెంట్ని కానీ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ని కానీ మనకి ట్రాన్స్లేట్ చేయడం కోసం అది రూపొందించింది. ఇటీవల దాని డిమాన్స్ట్రేషన్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ ద నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి వాత్సల్య యోజన. ముఖ్యమంత్రి వాత్సల్య యోజన అనే దాన్ని ఇటీవల ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించారు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న పథకమైన దాంట్లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్స్ని కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ అండ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ కలిసి భారతదేశంలోని పవర్ సెక్టార్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అలాగే భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ BPCL ఏదైతే కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో సో ఆ BPCLకి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా రామకృష్ణ గుప్తా ఇటీవల అపాయింట్ అయ్యారు. అలాగే ఈ ఫోర్బ్స్ ఫార్చ్యూన్ 500 టాప్ కంపెనీస్లో మనకి వన్ ఆఫ్ ద కంపెనీగా అండ్ నిలిచింది ఏది అంటే BPCLగా కూడా చెప్పొచ్చు ఇండియా తరపున. అండ్ ప్రియాంక చోప్రా ఇటీవల ఇటాలియన్ యొక్క టాప్ బ్రాండ్ అయిన మనకి బుల్గరీ అనే దానికి అపాయింట్ అయ్యారు బ్రాండ్ అంబాసిడర్గా. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ టోనీ అబౌట్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇటీవల భారతదేశాన్ని విజిట్ చేశారు ట్రేడ్ రిలేషన్షిప్ని డెవలప్ చేయడం కోసం. ద నెక్స్ట్ వన్, US అప్రూవ్స్ హర్పోన్ మిసైల్ డీల్ విత్ ఇండియా. సో ఇండియాతో హర్పోన్ మిసైల్ డీల్ని చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్కాకాఫ్ గోల్డ్ కప్. సో కాన్కాకాఫ్ గోల్డ్ కప్ని ఇటీవల గెలుచుకున్నది ఎవరు అంటే మనకి USA.
నెక్స్ట్ ఇమా మెకాన్ ద ఫస్ట్ ఫీమేల్ స్విమ్మర్ టు విన్ 7 మెడల్స్ ఇన్ అ సింగిల్ ఒలింపిక్ ఈవెంట్. సో ఇమా మెకాన్ ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి 7 ఒలింపిక్ మెడల్స్ని సింగిల్గా అంటే ఒకే ఈవెంట్లో గెలుచుకోవడం జరిగింది. స్విమ్మింగ్ విభాగంలో 4 గోల్డ్ మెడల్స్ని 3 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకున్నారు. అండ్ నెహ్రూ టిబెట్ అండ్ చైనా అనే దాన్ని మనకి ఎవరైతే ఏఎస్ బషియా ఉన్నారో సో ఆయన రాయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎంసి రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ ఎఫిషియన్సీ ఎక్సలెన్స్ అవార్డ్ని సో ఇటీవల మనకి ఏదైతే మణిపాల్కి సంబంధించిన యూనివర్సిటీ ఉందో సో మణిపాల్కి సంబంధించిన హాస్పిటల్ ఉందో అది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ కథకళి రినోవేట్ పర్సన్గా చెప్పొచ్చు. కథకళిలో చాలా ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు. ఆయన పేరు నెల్లూడి వసుదేవన్ నంబూతిరి. సో ఈయన రీసెంట్గా చనిపోయారు, కేరళకి సంబంధించిన వ్యక్తి. అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. ఒకసారి నేను మీకోసం ఈ స్లైడ్ కూడా చూపిస్తాను. సో ఇవి టోటల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.